నమస్కారం అండి. ఇప్పుడు మనము కావేరీ సీడ్స్ ఏదైతే మనము మిరపతోట కావేరీ 66 అనే విత్తనము ఈరోజు మనం చూపిస్తున్నామండి. ఇదిగోండి ఈ విత్తనము. ఇది వచ్చేసి మనకి ఎన్ని రోజుల పంట భాష? ఇది 100 రోజుల పంట. 100 రోజుల పంట. ఆల్రెడీ ఎన్ని కటింగ్స్ అయినాయి? గ్రీన్ ఒక కోత కోసాడు సార్. గ్రీన్ ఒక కోత కోసారు. ఇప్పుడు మళ్ళీ ఉన్నది ఇది. సో ఇక్కడ మనం ప్లాంట్ ఫస్ట్ నుంచి చూద్దామండి. ఒకసారి చూడండి. ఇదిగోండి ప్లాంట్ ఈ విధంగా భాష. ఒకసారి ఇది లేపు. ప్లాంట్ ఈ విధంగా ఉండటం జరుగుతుంది. సో ఈ విధంగా బేరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా పైన కూడా సెకండ్ స్టెప్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏ విధంగా వచ్చిందనేది మనం చూస్తున్నాము. ఇది పచ్చికి పొండికి రెండు విధాలుగా కూడా మనకి చాలా అనుకూలమైన వెరైటీ అండి. ఇది రెండు విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉండే వెరైటీ. డ్రై కూడా చాలా మంచి క్వాలిటీ. డ్రై క్వాలిటీ కూడా చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఇది డ్రై క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. స్టెప్ కూడా ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఈ విధంగా ఈ పక్కన మనము ఈ పక్కన చూస్తున్నామండి. ఈ పక్కన ఏదైతే మనకి అదర్ వెరైటీ ఉన్నది అదంతా కూడా మనకి ఇదిగోండి ఈ విధంగా చూస్తున్నాము. ఇది వైరస్ను తట్టుకుంటుంది, అలాగే తెగుళ్ళని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది ఈ పక్క తోటలోని తోట ఆనుకునే ఉంది. మనం చూడండి ఈ పక్కన ఏదైతే సన్న రకానికి సంబంధించిన విత్తనం వేశారు అదంతా కూడా విల్ట్ రావడం జరిగింది. సో దాన్ని ఆనుకుని ఉన్న తోట ఇది 66 కావేరీ కంపెనీ 66 అనే విత్తనము. వర్మ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఒకసారి సోమశేఖర్ వర్మ గారు రైతు. ఆయన మనకి గత 7-8 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనం కావేరీ సీడ్స్ మిరప విత్తనాలు వస్తడం స్టార్ట్ చేసినాయో అప్పటి నుంచి కూడా ఆయన మన కావేరీ సీడ్స్ విత్తనాలే వాడుతున్నారు. ఫస్ట్లో లిటిల్ హార్ట్ అవ్వచ్చు, తర్వాత 1213 కానీ, తర్వాత 1217 కానీ, అలాగే 206 ఈ మార్కెట్లో. చెప్పండి సార్ 206 గురించి మీ ఒపీనియన్. బాగుందండి, చాలా బాగుంది. ఏం సార్ ఏం నచ్చింది మీకు దాంట్లో? సార్ అసలు ఏం నచ్చింది మీకు దాంట్లో? కాయ విపరీతమైన కాయ అండి. గ్రోతింగ్ బాగుంటుంది, చెట్టు పెంపు బాగుంటుంది, ప్లస్ విల్టి తెగులు ఆగింది. ఈ సంవత్సరం కూడా లేదు, దానిలో లేదు. ఓకే, ఉందా సార్ 206 ఇక్కడ? ఓకే. ఈ ఏదైతే మనం ఇప్పుడు ఈ 66 వెరైటీ చూస్తున్నాం కదండి 66, ఇది ఇంతకుముందు వేసారా? ఇదేనా సార్ ఫస్ట్ టైం? ఇది ఏ జాతిలోకి వస్తుందండి? ఇది తెల్లకాయ అండి. తెల్లకాయ. ఎండుకాయ ఎలా ఉంది? ఎండుకాయ అంటే ఇంకా పండుగ కోయలేదండి. పండుగాయ ఉంది ప్రజెంట్. కంటే అంటే మధ్యస్థ రకం. ఇది మధ్యస్థ రకంలోకి పోతుంది. పచ్చికాయ రేటు ఎలా పడుతుంది సార్ మార్కెట్లో? 40 రూపాయలు దాకా పడుతుందండి. 40 అంటే వేరే రకాలు ఎంత ఉన్నాయి అప్పుడు? అంటే వేరే రకం అయితే మనం అంత అబ్జర్వేషన్ చేయలేదు. ఇదైతే కాయ పచ్చడికి కానీ 40 రూపాయలు ఏ రోజు సార్ మీకు పడింది? ఇవాళ డేట్ వచ్చేసి 22 డిసెంబర్ 2023. ఫస్ట్లో అండి, 1 మంత్ బ్యాక్. ఆ టైంలో 40 రూపాయలు అంటే మంచి రేటే. ఆ టైంలో రైతు బజార్ రేటే 40 రూపాయలు ఉంది. అంటే ఆ టైంలో వేరే వెరైటీలతో పోల్చుకుంటే ఇది 40 రూపాయలు అంటే మంచి కాయ సైజు వస్తుంది. కాబట్టి దీన్ని అక్కడ లైక్ చేస్తారు. ఓకే. బేరానికి బాగుంటుంది అన్నట్టు. వెరైటీ అయితే మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? దీన్ని మమ్మల్ని ఏం చేయమంటారు? దీన్ని రైతు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చండి ఈ వెరైటీ. చాలా బాగుంటుంది. చూస్తున్నారు అంటే ఏ విషయంలో వేసుకోవచ్చు అని చెప్పగలరు మీరు గ్యారంటీగా? చూడండి, తోట చూసి వేసుకోవడం. దాన్ని మనం కాదు మీరు పండించిన అనుభవంతో లాస్ట్ ఇయర్ కొంతమంది రైతులు వేశారు, వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. ప్రతి రైతుకి కూడా మీరు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. అంటే ఏంటి దీనిలో ఏం లక్షణాలు బాగున్నాయి? కాయ విపరీతమైన కాయ అండి. ప్రజెంట్ కాయ పచ్చికాయ కోసే కొంది గిల్ట్ బాగా పెంపు వచ్చింది. అయితే మనకి పచ్చికాయ కోయటానికి అప్పుడు వర్షాలు పడ్డాయి, అందుకని మొత్తం కూడా కోయలేకపోయాం మనం. బాగానే ఉంది ప్రస్తుతానికి, బాగుంది. ఇక్కడున్న తోటలన్నింటిలో కూడా ఇది బెస్ట్లా కనపడుతుంది. ఎందుకంటే ఇదిగోండి ఈ పక్కన ఇది చూసినా కానీ, ఆ ముందు ఉన్నది చూసినా కానీ, లేకపోతే ఇటు వెనకాల ఎటు చూసినా కానీ దాదాపు విల్ట్ వచ్చేసి ఉన్నాయి. అంటే విల్ట్ ఏ రకాలకు? సన్న రకాలకు వస్తుందండి, తేజాలకు వస్తుందని అంటున్నారండి. ఓకే. ఇప్పుడు సార్ ఇంకా దీనిలో ఏ మంచి లక్షణం ఉంది? తెగులను తట్టుకుందా? తెగులు తట్టుకుంది. ప్లస్ బొబ్బర కూడా చూడండి, ఎక్కడ కూడా బొబ్బర కనపడతా. అసలు మెయిన్ ఈ విత్తనానికి బొబ్బర వచ్చింది అంటారండి. బొబ్బర వచ్చిందనే మన ఏరియా ఆపింది కూడా నాకు తెలిసినంత మటుకు. అట్లాంటిది బొబ్బర అనేది ఎక్కడ కనపడండి, ఎక్కడన్నా ఒక చెట్టు ఉంది. ఏం టచ్ వదిలే ఏం టచ్ చేయబోతుంది. సో ఇది సెకండ్ స్టెప్ అంటారు కదండి. మనం చూసుకుంటే ఇది సెకండ్ స్టెప్లోకి వస్తుంది. సెకండ్ స్టెప్ కూడా ఆగట్లేదు. సో ఇదిగో ఇలా మనం చూసుకుంటే సెకండ్ స్టెప్ కూడా అంతా ఎక్కడ కూడా ఆగట్లేదు. బేరింగ్ కూడా నెంబర్ 1 బేరింగ్ పడుతుంది సెకండ్ స్టెప్కి.
సో అన్ని విధాలుగా కూడా ఇది రైతులకి అనువైన విత్తనం, అవునండి. వేసుకోవడానికి పండించుకోవడానికి. అప్పుడు నాకు ఇంత అవగాహన లేక వేయలేకపోయాను, లేకపోతే వేయాల్సిన మాట ఇంకా ఎక్కువ వేయాల్సిందే. వేయాల్సింది. సంవత్సరం ఇట్లా విల్ట్ తెగులు వచ్చిందని కూడా అనుకోలేదు. అదేనండి, లేకపోతే ఇంకా బాగుండేది. ఓకే, ఓవరాల్గా ఈ వెరైటీని మీరు రిఫర్ చేస్తున్నారు రైతులందరూ. సో మా కంపెనీ వైపు నుంచి కూడా చెప్తున్నామండి, కావేరీ సీడ్స్ అనేది మీకు తెలిసిందే, మిరప విత్తనాల్లో అన్ని రకాల సెగ్మెంట్లకు సంబంధించి విత్తనాలు అనేది మన కంపెనీలో ఉండటం జరిగింది. మీరు చూస్తున్నారు 206 అవ్వచ్చు, అలాగే ఈరోజు మనము చూసుకుంటే సోము వెరైటీ మనం ఈరోజు చూస్తున్నాము అన్ని చోట్ల కూడా. అలాగే ఇప్పుడు ఈ 66 అనే వెరైటీ, ఇది మనం గత సంవత్సరం నుంచి మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది రైతు చెప్పే విషయం ఏంటంటే, ఇది సత్తెనపల్లి దగ్గర గ్రామం వచ్చేసి చాగల్ గ్రామము. ఇది ప్యూర్ డ్రై పర్పస్ విలేజెస్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి చోట మనకి రైతు గ్రీన్ పర్పస్లో కోసి కిలోకి వచ్చేసి 40 రూపాయలు, అంటే కమర్షియల్ ప్రైస్ 40 రూపాయలు వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు 10-15 రోజులు, నెల రోజుల క్రితము. సో ఇలాంటి వెరైటీని డ్రై కూడా చాలా బాగా ఉంటుంది. చూడండి డ్రై కలర్ మనకి, ఒకసారి డ్రై కలర్ మనకి ఇక్కడ చూద్దాము. ఇదిగోండి మనకి డ్రై కలర్ ఈ రెడ్ వస్తుందంటే మనకి షైనీ రెడ్ వస్తుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా డ్రై కలర్ అనేది చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. భాష ఒకసారి అలాగే నుంచు, వెనక్కి తిరిగి నుంచు, చూడండి మనకి ఇక్కడ చూపెడితే మనకి క్లియర్గా కనపడుతుంది. సో ఈ కలర్ ఉంటే మనకు ఆటోమేటిక్గా డ్రై అనేది ఎక్కువ రావడానికి చాలా అవకాశం ఉంటుంది, కలర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో రైతులందరూ కూడా కావేరీ సీడ్ కంపెనీ విత్తనాలను మన సోమశేఖర్ వర్మ గారు గత 7 ఏళ్ల నుంచి ఎలా కావేరీ సీడ్ కంపెనీ విత్తనాలు వేస్తాం మార్కెట్లో మంచి లాభాలను అధిగమించి పిల్ల జల్ల చదువులు కానీ లేదా ఇంకోటి కానీ మంచి ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా కావేరీ సీడ్ కంపెనీ ద్వారా ఆయన నెరవేర్చుకోవడం జరిగింది. అలాగే రైతులందరూ కూడా మంచి వెరైటీలని, కావేరీ సీడ్స్ కంపెనీలో వచ్చే మంచి వెరైటీలను వేసుకుని అందరూ కూడా మంచి లాభాలను ఆర్జించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ అండి.